సో గైస్, ఈ వీడియోలో మనము రెండు ఇంపార్టెంట్ విషయాల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో ఒకటి వచ్చేసి ఏంటి అంటే, రీసెంట్ డేస్లో ఒక స్టూడెంట్ నాకు కమెంట్ పెట్టాడు, అన్న నువ్వు చెప్పావని నేను అర్థం చేసుకుని ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయాను. నా వీడియో చూసి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, కానీ అక్కడికి వెళ్తే తీరా అక్కడ డిఫరెంట్గా ఉంది. సో అన్నట్లు ఒకరు మాట్లాడారు. ఇప్పటికీ మీరు జాయిన్ అయ్యారా ఐఏఎస్ కోచింగ్? దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నేను అన్నీ ఓపెన్గా నేను చెప్పలేదు. వీడియోస్ నేను చేసేటప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ గురించి నేను మాట్లాడేటప్పుడు ఐ హ్యావ్ సర్టెన్ లిమిట్స్ అండ్ లిమిటేషన్స్. నాకు అన్ని విషయాలు ఆ ఇన్స్టిట్యూట్లో ఈచ్ అండ్ డెప్త్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో పిల్లలకి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే మోసం చేస్తున్నారా, లేకపోతే ఇంకోటి చేస్తున్నారా అనేది నేను అన్ని డెప్త్గా నేను మాట్లాడలేకపోవచ్చు. సో ఇక్కడ నేను సాధ్యమైనంత వరకు డిప్లొమాటిక్గా నేను చెప్పాలనుకున్న విషయాన్ని చట్టానికి అధిగమించి కాకుండా చట్టానికి అనుగుణంగా ఆ లిమిటేషన్స్, ఆ సర్టెన్ లిమిట్స్తోనే నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఈ డిప్లొమాటిక్గా నేను మాట్లాడింది మీరు అర్థం చేసుకోలేకపోతే 200% నేను రెస్పాన్సిబిలిటీ ఎలా అవుతాను చెప్పండి, మీరు చెప్పండి. నువ్వు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యా అన్న, నీ వీడియో చూశాను, నువ్వు వీడియో చూశాను, ఓకే, నా వీడియోలో నేను చెప్పాలన్న వర్షం నీకు అర్థం కాలేదేమో. అందుకని మనం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసాము. గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం చెప్పింది మీకు పూర్తిగా అర్థం కాకపోతే మన టీంని అడగండి, మన టీం మీకు చెప్తారని చెప్పాను, పర్సనల్ ఒపీనియన్ షేర్ చేస్తారని చెప్పాను. అండ్ డెఫినెట్లీ ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉండరు అండ్ మెంటార్స్ ఉండరు. తర్వాత వచ్చేసి వీక్లీ టెస్టులు జరగవు, టెస్ట్ సిరీస్లు జరగవు. తర్వాత ఇంకొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే బ్రాండ్ చూపించి లోకల్ ఫ్యాకల్టీ R&D టీమ్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క దాంట్లో జస్ట్ బ్రాండ్ని చూపించి R&D టీమ్ని కూడా అసలు ప్రిలిమ్స్ క్లియర్ చేయాలని యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ని స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఫ్యాకల్టీ చేస్తున్నారు. ఒక్కసారి కూడా అటెంప్ట్ చేయకపోయినప్పటికీ. అండ్ వాళ్ళని టెస్ట్ సిరీస్ లో క్వశ్చన్ పేపర్ వాళ్ళే తయారు చేస్తారు, వేరే డంప్ చేసేది వాళ్ళే. ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ రాయనోడు ఆన్సర్ రైటింగ్ చేస్తాడు, ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ చేస్తారు ఇన్స్టిట్యూట్ లో. నేను అన్ని ఓపెన్ గా చెప్పలేను కదా. ఇంకొక అతను ఉన్నాడు పిట్టల ద్వారా, మన పిట్టల ద్వారా తెలుసు కదా, ఏం మారలా పిట్టల ద్వారా. ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేదు పెద్ద మనిషి. మన రీసెంట్ గా కూడా ఏదో ఇంటర్వ్యూలో ఇచ్చాడు, నేను చూసాను. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పర్సనాలిటీ గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు. కనీసం ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేదు, నేను IPS అయిపోయాను, నేను ఎగ్జామ్ క్లియర్ చేశాను, నా మెటీరియల్ అద్భుతంగా ఉంది, ఇన్స్టిట్యూట్ లో పనిచేసి అంటాడు పిట్టల ద్వారా. సో ఆ పిట్టల ద్వారా ఎన్ని పనులు చేశాడు, ఎలాంటి చేశాడు అనేది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఎవరైనా చెప్తారు. ఏ ఇన్స్టిట్యూట్ లో ఏమేమి పనులు చేశాడు, ఎవరెవరిని చేశాడు అన్ని కూడా చెప్తారు. కొన్ని అన్ని డైరెక్ట్ చెప్పలేము, మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఈయన గురించి పక్కన పెట్టేసేస్తే అన్ఫార్చునేట్లీ జనాలు కూడా ఇలాంటి వాళ్ళ మాటలు నమ్ముతారు. కఠినంగా మాట్లాడే వాళ్ళు, ఆన్ పాయింట్ మాట్లాడే వాళ్ళని జనాలు ఎప్పుడూ నచ్చరు. తీయక అబద్ధాలు చెప్పే వాళ్ళని, మాయ మాటలు, కల్లువల్లి మాటలు చెప్పే వాళ్ళని జనాలు అమ్ముతూ ఉంటారు. అందుకనే నేను నా స్టూడెంట్ నేను కూడా చెప్తాను, ఐఏఎస్ నన్ను అడిగి నువ్వు ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యవా? కాదు కదా, నా వర్షన్ నువ్వు తెలుసుకోకుండా నువ్వు జాయిన్ అవడం అనేది నా మిస్టేక్ కాదు. సో దానికి నన్ను అనొద్దు నువ్వు. ఓపెన్గా చెప్తాను. ఇంకొక విషయం, నేను చాలా మంది డిస్కౌంట్లు ఇప్పిస్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే, మంచి ఇన్స్టిట్యూట్స్ నన్ను అడిగితే చెప్తున్నాను. సో వాళ్ళు డబ్బులు కట్టలేనంటే డిస్కౌంట్ ఇప్పిస్తున్నాను, ఇంకొంతమందికి ఫ్రీగా ఇప్పిస్తున్నాను, ఇంకొంతమంది బుక్స్ ఏర్పాటు చేపిస్తున్నాను. రైట్, నేను చేయగలిగి నేను చేస్తూనే ఉన్నాను. నాకున్న పరిచయాల కొద్దీ మనం కూడా ఎంతో కొంత హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలని ఉద్దేశం. సో నువ్వు నన్ను అడగకుండా నీకు నువ్వే రాంగ్గా ఆలోచించుకొని థింక్ చేసేసి నువ్వు అక్కడ వెళ్ళి జాయిన్ అయితే నా రెస్పాన్సిబిలిటీ ఎలా అయితే చెప్పు, నువ్వే చెప్పు.